నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు ఈ అంశాన్ని డిబేట్ నిర్వహించడానికి ఒక స్త్రీగా సిగ్గుపడుతున్నా కూడా జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ఈరోజు డిబేట్కి తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు అమరావతి ఆడపడుచుల గురించి ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతున్నాయి. ఇక్కడ జర్నలిస్టుల ముసుగులో ఆడవాళ్ళను ఉద్దేశించి, ముఖ్యంగా అమరావతిని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రతి మహిళ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసలు ఈ జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి మరి నిజంగా జర్నలిస్టేనా, అసలు ఈయన ఏం మాట్లాడారు అన్న విషయాలు మనం ఒకసారి విన్న తర్వాత దీనిపైన డిబేట్ నిర్వహించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన మాటలు విందాం మేడం. మనం కూడా ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూసాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. సో మీరు కూడా విన్నారు కదా. ముఖ్యంగా అసలు రాజధాని అంశం తీసి పక్కన పెడితే ఆడవాళ్ళను ఉద్దేశించి ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్టేనా? అలాగే మరి సాక్షి వేదికగా ఇలాంటి డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి కొమ్మినేని గారు కూడా మరి దీన్ని ప్రోత్సహిస్తూ నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అంటూ మాట్లాడడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు? అండ్ ముఖ్యంగా మరి సాక్షి మీడియాకు ఓనర్ అయినటువంటి భారతిరెడ్డి గారు కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలి అంటూనే భారతి గారు కూడా స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా అసలు ఇదే అంశంపై ఈరోజు మనం కూడా చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. సో మేడం, మీరు కూడా వినే ఉంటారు అండ్ మార్నింగ్ నుంచి కూడా ఇది బాగా హైలైట్ అవుతూ ఉంది. మహిళలు కూడా బయటికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి మీరు ఒక జర్నలిస్ట్గా కూడా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు అదే ఫీల్డ్లో కూడా ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మనం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తులకు నిరసన తెలుపుతూ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందామండి. ఎందుకంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి, కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి, ఆయన జర్నలిస్టో కాదో పూర్తిగా ఇవాళ మనకు అర్థం కాలేదు. అదేవిధంగా జర్నలిజంలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆ ఒక వ్యక్తి మాట్లాడుతున్న ఆ మాటలను ఆపకపోవడం, మీకు గుర్తుంటే కనుకైతే లక్ష్మీపార్వతి గారి గురించి రాజు అనే వ్యక్తి ఫోన్ చేసి అసలు మీరు లక్ష్మీపార్వతి గారి గురించి మాట్లాడటం ఏంటి, ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఎన్టీఆర్ గారితో ఉండి అలా అంతా మాట్లాడుతుంటే వెంటనే నేను కట్ చేసి అలా ఎలా మాట్లాడతావు నువ్వు, ఒక మహిళను అలా ఎలా మాట్లాడతావు నువ్వు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అంటూ రెచ్చిపోయి ఆ కాల్ కట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే వేశ్యలే ఉన్నారా ఇవాళ అమరావతిలో? అంటే వాళ్ళు చెప్పిన మాటకు అర్థం ఏమిటి? అక్కడ ఇవాళ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీలకు ఎక్కువ అక్కడ ప్రాధాన్యత ఉందండి. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా. మరి అటువంటి చోట మీరు మాట్లాడారంటే మీరు దళితుల్ని కించపరుస్తున్నారా, దళిత మహిళల్ని కించపరిచారా? ఆయన అంటున్నాడు అమరావతి నెంబర్ 1లో ఉందిట, ఎందులో వేశ్యలు ఉండే దాంట్లో. అసలు ఆయన లెక్కలు ఏ రకంగా చూశాడు? ఎవరో ఒక ఎన్జిఓ చెప్తే సరిపోతుందా? ఇవాళ మీరు మొత్తం లెక్కలు తీశారంటే భారతదేశంలో నెంబర్ 1లో కర్ణాటక అండి. మీకు ఇవాళ అంటే వేశ్యలు ఎక్కువ ఉన్నది 20%, 20 పాయింట్ ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ 15.6 ఎంతో, తెలంగాణ 7.8, తర్వాత మహారాష్ట్ర ఉంది, గోవా ఉంది, ఇన్ని ఉన్నాయి. అలాంటప్పుడు నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ముఖ్యంగా అమరావతి ఉంది అని ఎలా చెప్తారు? అది చాలా తప్పు. ఇవాళ ఆయన మహిళల్ని కించపరిచాడండి. ముందుగా దీనికి కృష్ణంరాజు గారు ముందు క్షమాపణ చెప్పాలి. తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారు నవ్వుతూ మీరు ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఏదో అంటారు, మిమ్మల్ని కొడతారు అని అంటూనే ఆయన నవ్వుతూ ఎంకరేజ్ చేశాడు ఆయన.
అది చాలా తప్పండి. ఒక మగవాడిగా నువ్వు, నీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీరు అలా మాట్లాడటం అనేది మీరు ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నందుకు మీరు నేర్చుకున్న సంస్కారం ఇదా, మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదా అని మనం ఇవాళ అడుగుతున్నామండి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ కృష్ణరాజు మాట్లాడుతూ, ఈ కృష్ణరాజు ఎవరో తెలుసా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లు ఇస్తున్న వ్యక్తి ఈయనే. మీకు ఇది ప్రెస్ మీట్స్కి కావచ్చు, ఆయన మాట్లాడే స్క్రిప్ట్స్ అన్నీ అంటే ఎంత అందమైన స్క్రిప్ట్స్ ఇస్తున్నాడో మీకు అర్థమైంది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా, అటువంటి అర్థం పర్థం లేని స్క్రిప్ట్స్ ఇస్తున్న కృష్ణరాజు గారు ఇలాగే అర్థం పర్థం లేని మాటలే మాట్లాడతాడు. పైగా ఆయన అంటాడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారట. అంటే ఆయన అన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మాట్లాడాడు ఇవాళ. హిందువుల మనోభావాలు దెబ్బతినడం ఏంటండి? మీరు ప్రతిదానికి పోల్చుకుంటారుగా, పోల్చుకోకుండా ఎవరైనా ఉంటారా? అమరావతి ఒక ఇంద్రభవనం లాగానో లేకపోతే దేవలోకంలాగా అవ్వాలి అని అంటే తప్పే ఉందండి అందులో? అంటే అంత బాగా అభివృద్ధి చేస్తాము అని ఆయన చెప్తారు. దానికిట అసలు ఇంద్రలోకంతో ఎలా పోలిస్తారు మీరు? హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మళ్ళీ ఇంద్రలోకం అంటే అది హిందువులకు సంబంధించిందేనా, ముస్లిమ్స్కి సంబంధించింది కాదా, క్రిస్టియన్స్కి సంబంధించింది కాదా? అసలు నీకు చరిత్ర తెలుసా? నీకు పురాణాలు తెలుసా? నువ్వు ఏం చదువుకున్నావు అసలు? పురాణాలు తీసుకున్నా ఏది తీసుకున్నా హిందువుల పురాణాల ప్రకారం మనకి ఇంద్రలోకం ఉంది తప్ప వాళ్ళకి ఇంద్రలోకాలు ఉండవు కదా. వాళ్ళకు ఉండేదేంటి? జీసస్ ఉంటాడు. జీసస్ అనే అతను దేవదూత. మహమ్మద్ ఉంటారు. మొహమ్మద్ అనే ఆయన కూడా దేవుడికి ఆయన దూతలాగానే ప్రవక్త ఆయన. కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు అంటే మీకు అసలు ఏ రిలిజన్ గురించి మీకు తెలియదు, మీకు జర్నలిజం తెలియదు. మీరు ముందు మహిళలని కించపరిచారు. వేశ్యలు అనే వాళ్ళ మనం చాలా గౌరవించాల్సిన వ్యక్తులండి. వాళ్ళు సంఘంలో బతకడానికి తావులేక, అంటే వేరే వృత్తి చేసుకోవడానికి వాళ్ళకి కుదరక, అంటే వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళని ఎవరో అమ్మేసి ఉండొచ్చు, లేకపోతే భర్తలు మోసం చేసి అమ్మేసి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇల్లు గడవక వాళ్ళు వేశ్యలుగా మారి ఉండొచ్చు, లేదు వేశ్యలకు పుట్టిన ఆడవాళ్ళు వాళ్ళని బలవంతంగా వేశ్య వృత్తిలోకి దింపి ఉండొచ్చు. మీకు తెలుసా కథలు? నేను ఒక ఎన్జిఓ తోటి కొంతకాలం పనిచేశానండి. ఎన్జిఓలో వచ్చే ఆ వేశ్యలు వాళ్ళు చెప్పే కథలు వింటే మీకు కళ్ళంట నీళ్ళు ఆగవు తెలుసా. వాళ్ళు సంఘంలో మామూలుగా బతకలేరు, వాళ్ళని బతకనివ్వరు. ఇలాంటి మొగాళ్లే బతకనివ్వరు ఫస్ట్. ఇప్పుడు కృష్ణరాజు లాంటి వాళ్ళు కమెంట్ చేశారు కదా వేశ్యలని. ఈ వేశ్యలు తయారవడానికి కృష్ణరాజు గారు లాంటి మొగాళ్లే కదండి కారణం. ఎవడు కారణం? ఈయన మాట్లాడుతున్నాడు ఇవాళ. మీరు ముందు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఏ వృత్తిలో ఉంటే ఏంటి, ఆడవాళ్ళే. మహిళలు మీకు కోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది. వాళ్ళు వేశ్య వృత్తిలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు గతి లేక వాళ్ళ వృత్తిలోకి వెళ్తున్నారు అంతే. అంత మాత్రాన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు మనిషి అనేవాడు ఎలా ఉంటే మంచివాడు, ఎలా ఉంటే చెడ్డవాడు అనే దానికి డిఫైన్ చేయడానికి మీరెవరు? ఎవరు డిఫైన్ చేయలేరు. నేను చాలా మంచిదాన్ని కావచ్చు, నేను ఇంకొకరికి చెడ్డదాన్ని కావచ్చు, కానీ క్యారెక్టర్ని బేస్ చేసుకుని మీరు మంచి చెడు చూడరు కదా. మీ వృత్తిని బట్టి కాదు కదా, మీ ప్రవృత్తిని బట్టి మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేస్తారు అంతే. ఇవాళ వేశ్యల్ని కించపరచడం అనేది చాలా తప్పండి. వాళ్ళు ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నారు. అలాగ వాళ్ళ పొట్ట పోషించుకోవటానికి, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళ వృత్తిలోకి వెళ్ళి ఉండొచ్చు. మనం ఎన్నో సినిమాలు చూసాం. ఆడవాళ్ళు మీరు చూసారంటే వేశ్యావృత్తిలో ఉండేవాళ్ళు, అక్కడ పిల్ల ఏడుస్తూ ఉంటుంది, వీళ్ళు ఆనందపరచాలి అంటే అటువంటి సిచ్యువేషన్స్ మనకు చూసినప్పుడు ఇక్కడ ఆడదాని తప్ప ఎందుకు ఉంటుందండి? ఇవాళ ఆడది ప్రెగ్నెంట్ అయిందంటే మొగాడి తప్పే కదా బేసిక్గా. కానీ ఇక్కడ బాధపడేది కష్టపడేది ఆడదే. సో వాళ్ళు ఏం చేస్తారు, వాడు వదిలేసి వెళ్ళిపోయాక వాళ్ళని ఇంకెవడో చేరదీసి వాళ్ళని అమ్మేస్తే వాళ్ళు వేశ్యలు అవుతున్నారు. కాబట్టి ఇవాళ మనం చెప్పేది ఏంటంటేనండి, ఖచ్చితంగా ఇవాళ కృష్ణరాజు అన్న వ్యక్తి ఆయన జర్నలిస్ట్ అవునో కాదో నాకు అనవసరం. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ అన్నా కూడా మనం ఇవాళ ఆయన జర్నలిస్ట్గా మనం ఊహించుకోలేం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడికి కొన్ని నార్మ్స్ ఉండాలి, కొంచెం వృత్తి పట్ల గౌరవం ఉండాలి, ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. ఇవేవి ఆయనకి లేవు. కాబట్టి నిబద్ధత లేని ఒక వ్యక్తిగా ఇవాళ మనం కృష్ణరాజుని చూస్తూ ఆయన్ని మనం అడుగుతున్నామండి, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. వేశ్యలు ఉండే చోటు కాదు ఆంధ్రప్రదేశ్. మరి మీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యకాలంలో ఎందుకు అమరావతి చేయనన్నాడు? అంటే వేశ్యలు ఉన్నారని చేయనన్నాడా? మళ్ళీ ఇదే వ్యక్తి కాదు అమరావతి రాజధాని అని అన్నాడు కదా, మరి అప్పుడప్పుడు వేశ్యలు గుర్తు రాలేదా? అంటే ఇవాళ నీ చేత చెప్పిస్తున్నాడా కృష్ణరాజు అని మనం అడుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మనసులో ఉండే మాటలు ఇవాళ కృష్ణరాజు పలికాడా?
కృష్ణరాజు పలికిన మాటల్ని కొమ్మినేని సమర్థించాడంటే కొమ్మినేని కూడా తెలుసా జగన్ మాట్లాడమన్నాడని. ఇవాళ భారతీరెడ్డి ఏం చేస్తుంది, ఒక మహిళగా ఆవిడ ఒకసారి సాక్షి పేపర్కి నాకు సంబంధం లేదంటుంది, ఇంకోసారి సాక్షి పేపర్ చైర్మన్ వాళ్ళే అంటారు నిన్న సమన్వయ కమిటీ పెట్టుకుని మీరు ఇష్టానికి రాయండి, మీరు ఇష్టానికి మాట్లాడండి, అందులో భాగంగా ఇవాళ కృష్ణరాజు మాట్లాడా. అంటే ఈ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయడానికి మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుని మంచి పనులు చేసింది కాబట్టి 12వ తారీఖు వస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారా? మీరు ఇవన్నీ కూడా తెలియాలండి. ఇవాళ అసలు 3 రాజధానులను ఎందుకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఈ వేశ్యలకి దీనికి ఏంటి సంబంధం? దీనికి కూడా బదులు ఇవ్వాల్సిన బాధ్యత కృష్ణరాజుది, తర్వాత ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారిది, ఇద్దరూ ఇవ్వాలి. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసు నీకు లక్ష్మీపార్వతిని అంటే అంత పౌరుషం పొడుచుకొచ్చేసింది నీకు. లక్ష్మీపార్వతి గురించి నువ్వు వెనకేసుకొచ్చిన వాడివి, అంతకంటే ఎక్కువే వాళ్ళు నా దృష్టిలో నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళు వృత్తిలో ఉన్నారంటే వాళ్ళు గతి లేక ఉన్నారు. ఈవిడికి అన్నీ తెలిసి ఈవిడ ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని నాశనం చేసిన వ్యక్తి ఇవాళ లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతి వెన్నుపోటు పడిచినట్టు ఎన్టీ రామారావు గారికి ఎవడు వెన్నుపోటు పడవాలి? వెన్నుపోటు దినం మనం వీళ్ళు చేశారు కదా. ముందు లక్ష్మీపార్వతిని మీ పార్టీలో పెట్టుకున్నందుకు మీరు వెన్నుపోటు దినం అప్పుడు చేసుకోవాల్సింది, అంతే తప్ప వేరే విషయాలకు చేయకండి. ఏది ఏమైనా ఇవాళ కృష్ణరాజు మాట్లాడిన మాటలు ఆడవాళ్ల మనోభావాలకు దెబ్బతినేలాగానే ఉన్నాయండి. ఖచ్చితంగా కృష్ణరాజు గారు మీరు ఇవాళ క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే ఇవాళ మహిళా సంఘాలన్నీ కూడా ఉద్యమించాలండి ఈ విషయం మీద. తర్వాత రాయపాటి శైలజ గారు సుమోటోగా ఆవిడ స్వీకరించి ఆయన అరెస్ట్ చేయించాలని మనం కోరుతున్నాం. రైట్ మేడం. శ్రీలీల గారు, అంటే రాజకీయాలు రాజకీయ పరంగా ఎదుర్కొంటే అది చూడడానికి బాగుంటుంది, అంత బాగుంటుంది. కానీ ఇక్కడ అమరావతి గురించి మొదటి నుంచి కూడా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం, గతంలో అమరావతి రైతులను ఉద్దేశించి వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, కడుపుతో ఉన్న వాళ్ళని కాళ్ళతో తన్ని కావచ్చు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాము. కానీ ఇప్పుడు కూడా ఒక మీడియా పరంగా ఆడవాళ్ళను వేసెలు అని చెప్పి, అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుంది, ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు వివక్షకు గురవుతున్న పరిస్థితి ఒక మీడియా సాక్షిగా బయటపడడం కూడా అందరూ సిగ్గుపడాల్సిన విషయం. సో ఇంత దిగజారిన రాజకీయాలు కూడా చేయాల్సిన అవసరం మరి ఎలా చూడవచ్చు అంటారు? దీనిపైన ఇందాక మేడం భారతీరెడ్డి గారు కూడా స్పందించకపోవడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం అనుకుంటుంది మహిళలు, అమరావతి మహిళలకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది అవమానకరం. ఇక్కడ సాక్షి అంటే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సాక్షి పత్రిక ఛానల్ వీళ్ళు మాట్లాడే మాటలు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమరావతి రాజధాని కాకుండా చేద్దాం, నిర్మాణం జరగకుండా చూద్దాం అనుకున్నాడో అది నిర్మాణం జరుగుతుంది, పునఃప్రారంభం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన ఏంటంటే ఈరోజు అన్నానికి బదులు విషం తింటున్నాడు. అలానే అతనికి మింగుడు పడట్లేదు ఆ విషయం. కాబట్టి ఇట్లాంటి విష పురుగుల్ని తయారు చేసి రాష్ట్రం మీద ఏ విధంగా విషం వాళ్ళ చేత చిమ్మిస్తున్నాడు అంటే ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి వీళ్ళు పాల్పడ్డారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, సొంత చెల్లెలు, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల మీద వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఏ విధంగా పోస్టులు పెట్టించాడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత నీచమైన ఆలోచన. అట్లాంటి సొంత ఇంటి ఆడపిల్లకి అవమానం జరిగితేనే మాట్లాడలేని భారతీరెడ్డి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల గురించి మాట్లాడిద్దా? అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో గొప్పగా నా తెలుగింటి ఆడపడుచులు అని పిలుచుకున్నారు. మరి అంత గొప్ప స్థానాన్ని కల్పించిన మన రాష్ట్రంలో ఒక తెలుగు జాతికే అంకితం అది. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడించిన మాటలు వీళ్ళ సాక్షి ఛానల్ సాక్షిగా ఏ విధంగా చూడాలి? నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని బయటకు తీసుకొచ్చి కాలర్ పట్టుకొని లాక్కొచ్చి చెప్పులతో కొట్టాలి. ఈరోజు చూసాం అమరావతి రైతులందరూ కూడా వాళ్ళ ఫోటోలను పెట్టి ఏ విధంగా వాళ్ళ యొక్క కోపాన్ని వ్యక్తపరిచారు. అక్కడ ఎంత ఉద్రేకం, రక్తం మరిగిపోతుంది. అంటే ఎంత మాట అంటే అంత మాట. కారు కూతలు, పిచ్చి రాతలు వీళ్ళ సాక్షి ఛానల్ సాక్షిగా ఏ విధంగా ప్రచురిస్తున్నారో చూసాం. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా దండించాలి అంటే ఇక్కడ భారతీరెడ్డి గారు నిజంగా క్షమాపణ చెప్పిద్దా అంటే సొంత ఇంటి ఆడపడుచు, మరి ఈరోజు నీ కూతుళ్ళు కూడా అదే ఇంటి ఆడపడుచులు. మరి నీ కూతుళ్ళు అన్నట్లే ఇప్పుడు ఆవిడ ఒకటి వీళ్ళొకటి కాదు కదా, ఆ ఇంటి ఆడపడుచులకు అవమానం జరిగితేనే మాట్లాడలేని ఆవిడ ఈ రోజున మహిళల గురించి ఏ విధంగా ఒక మహిళగా బయటకు వస్తుందా అంటే నాకైతే నమ్మకం లేదు. ఎంత క్రూరమైన మనస్తత్వం వాళ్ళది, ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందంటే కుట్రపూరితమైన రాజకీయాలు, విషం చిమ్మటం. అమరావతి రాజధాని రైతులను మీరన్నట్లుగా గతంలో ఎన్ని విధాలుగా అంటే నగలేసుకున్నారన్నారు. అంటే రైతులంటే బంగారం పెట్టుకోకూడదా, మంచి చీరలు కట్టుకోకూడదా, వాళ్ళు ఎక్కడికి గుళ్ళకి గోపురాలకు వెళ్ళకూడదా, భగవంతుని పట్ల ప్రేమ వ్యక్తం చేయకూడదా? ఈ రోజున ఇతను మాట్లాడుతున్నాడు. కృష్ణరాజు అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడంటే అమరావతి రాజధాని దేవతల రాజధాని అంటే అక్కడ ఎక్కడో లోకంలో ఉండిద్ది, ఇది కాదని. ఇతనికి చరిత్ర తెలుసా, అక్కడ స్థల పురాణం తెలుసా, అమరలింగేశ్వరిని సాక్షిగా ఏ విధంగా మనం అక్కడ
అమరావతి రాజధాని, అమరావతి ఏ విధంగా గతంలో దేవతలు పరిపాలించారని అక్కడ పురాణాలు ఉన్నాయి. మరి తెలుసుకోకుండా ఒక జర్నలిస్ట్గా ఒక పిచ్చి ఛానల్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా చెప్పులతో కొట్టించుకోవటానికే ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ కూడా. ఇట్లాంటి వ్యక్తులను కూర్చోబెడుతున్న ఇట్లాంటి ఛానల్స్ ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అక్కడ మాట్లాడిన వాళ్ళని వీళ్ళంతా మాట్లాడటానికి ఆ ఛానల్కి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ నిజంగా రాయపాటి శైలజ గారు సుమోటోగా దీన్ని తీసుకొని ప్రతి ఒక్క మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మేడం ఈ అంశానికి ముందు తర్వాత కూడా రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి కరెక్ట్గా, ఇంక దీన్ని ఎవరు ఆపలేరు అనుకుంటున్న టైంలో అక్కడికి వెళ్ళి వైసీపీ వాళ్ళు మీ భూములు ఇచ్చేస్తే మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మీ భూములన్నీ వృధా అయిపోతాయి, మళ్ళీ అప్పుడు ఇదంతా కూడా జంగిలైపోతుంది అని చెప్పి వాళ్ళ భూములు ఇచ్చే వాళ్ళు ఇవ్వకుండా భయపెట్టడం కావచ్చు. సో ఈరోజు చూస్తే ఈ మాటలు. సో రాజధాని నిర్మాణం జరగడం మాత్రం వైసీపీకి పూర్తిగా ఇష్టం లేనట్టే కనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అమరావతి చుట్టుపక్కల గ్రామాలకు కావచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ రైతులతోటి మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ వైసీపీ తరఫున అక్కడ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ మనుషుల్ని పంపిస్తున్నాడు. పంపించి మీరు ఇప్పుడు మళ్ళీ 43,000 ఎకరాలు ఇప్పుడు పూల్ చేస్తున్నారు మెగా సిటీ కోసం. మీరు ఆల్రెడీ 40,000 ఇచ్చారు, అది వేస్ట్, అది మీరు ఇచ్చిందేను, మళ్ళీ ఇప్పుడు మీరు ఇస్తే అది మేము వచ్చాక మళ్ళీ బీడు భూమి అయిపోతుంది అని వాళ్ళకి చెప్తున్నారు మీరు ఇవ్వద్దని. సో దీని వెనకాల ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే. సో ఇక్కడ ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నామండి. అసలు అమరావతి రాజధాని అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చాకే వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన ఖచ్చితంగా అమరావతిని ఈయన పునర్నిర్మాణం చేస్తారు, ఇది మళ్ళా మరో హైదరాబాద్ని మించి అయిపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఏమైపోతుంది? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో అతని ఆస్తులు ఉన్నాయి. ఎవరివి? జగన్మోహన్ రెడ్డివి. అతను ఆల్రెడీ కేసీఆర్తో గతంలో కుమ్మక్కయ్యి కేసీఆర్కి ప్రామిస్ చేసి ఆయన 1000 కోట్లు కేసీఆర్ దగ్గర నుంచి తీసుకున్న ఎలక్షన్స్ ముందు 2019లో అతన్ని ఆ ఎన్నికలు గెలిచాడు అతను. అంటే ఒక తల్లి చెల్లి, ఒక బాబాయ్ హత్య, ఇవన్నీ అలాగా ఉన్నాయి. నారాసుర రక్త చరిత్ర, ఆ యాడ్, ఇవన్నీ కలిపి ఆయన చేసినట్టే కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కలిపి కూడా ఆయనకు ప్రామిస్ చేసి వచ్చాడు. అందుకే ఆయన అమరావతిని జంగిల్ చేశాడు. అప్పుడు ఆయన 3 రాజధానులు అంటాడు, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన వైజాగ్ను పట్టుకున్నాడు, ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నాడు, అన్నీ చేశాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే మళ్ళా ఎక్కడ అమరావతి పునర్నిర్మాణం అయిపోయి ఇప్పుడు ఇది ప్రపంచ పటంలో మరొకసారి చంద్రబాబు నాయుడు పేరు కనిపిస్తుంది, చరిత్రలో అయినా నిలిచిపోతాడు ఒక మంచి ముఖ్యమంత్రి గాని బాధతోటి వాళ్ళు ఇవాళ నిన్ననే వాళ్ళు సమన్వయ కమిటీ పెట్టుకుని మీరు ఇష్టానికి రాయండి, అక్కడ ఏమీ లేకపోయినా సృష్టించి రాయండి, చిన్న విషయం దొరికినా కూడా మాకు చెప్పి దాన్ని పెద్దది చేసి రాయండి, ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయండి అన్న దాంట్లో భాగంగా ఇవాళ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ డిబేట్ పెట్టడం కానీ, ఇవాళ కృష్ణరాజు మాట్లాడటం కానీ, కొమ్మినేని దాన్ని ఎంకరేజ్ చేయటం కానీ వీటన్నింటిలో భాగం అంటది. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం, సమన్వయ కమిటీ భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, వీళ్ళందరూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ తిరుపతిలో పెట్టుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో మాట్లాడుకున్నాక మళ్ళీ రిడ్జి హోటల్కి మార్చుకున్నారు. అక్కడ ఇవన్నీ కూడా సాక్షి ప్రతినిధులను పిలిచి, సాక్షి రిపోర్టర్స్ని పిలిచి వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది. అందులో భాగంగా, ఆ కుట్రలో భాగంగానే ఇవాళ కృష్ణరాజు చేత మాట్లాడించారండి. కాబట్టి ఇవాళ కృష్ణరాజు అనే వ్యక్తిని మీరు ఇంకా మీరు జర్నలిస్టు అని అనక్కర్లేదని నా ఉద్దేశం. ఆయన అంటే స్క్రిప్ట్ రాస్తాడు, స్క్రిప్ట్కి డబ్బులు తీసుకుంటాడు. అలాగా ఈయన జగన్మోహన్ రెడ్డి దగ్గర మరి ఏమనాలో నాకు తెలియదు. అంటే దానికి ఒక కొత్త పదం కాయిన్ చేయాలి మనం. అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నాను అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ వేశ్యలు అని మాట్లాడాడు కాబట్టి ఆయన తన్ని తాను దిగజార్చుకున్నాడు. ఆయన అనుకున్నాడు మహిళలని నేను చాలా కించపరుస్తున్నానని. మహిళలు కించపడలేదండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా మహిళలే, వాళ్ళ గౌరవం ఎక్కడా తగ్గదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా వాగినా, వాళ్ళు తిట్టినా దాని గురించి ఏమీ బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనం ఒకటి తిట్టినప్పుడు మనం తీసుకోకపోతే అది వాళ్ళ మొహం మీదే పడుతుంది అది వెళ్ళి. కాబట్టి ఇవాళ కృష్ణరాజు అనే డాష్ పెడుతున్నాను, మీరు ఏ పదమైనా అక్కడ రాసుకోండి. ఎందుకంటే మహిళల్ని వేశ్యలు అని అన్నవాడిని మనం అంతకంటే గౌరవించక్కర్లే. అమరావతిలో మహిళలు వేశ్యలు అని అన్న పెద్ద మనిషి కాదు, జర్నలిస్టు కాదు. అతను దేని కిందకు వస్తాడో అతనే డిఫైన్ చేసుకోవాలి. సో అతన్ని సమర్థించిన జర్నలిస్ట్గా మనం భావిస్తూ వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావుని ఏమనాలి? కొమ్మినేని శ్రీనివాసరావుని ఇవాళ ఏం చెయ్యాలి? వీళ్ళిద్దరినీ కూర్చోపెట్టి అసలు ముందు సాక్షి
ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలండి. ఇక్కడ భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక వారు చెప్పినట్టుగా శ్రీలీల గారు అసలు తల్లి చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాడికే అంటే ఏమనాలి, చీవు నెత్తురు లేని మనిషి జగన్మోహన్ రెడ్డి. సరే, అలాంటి వాడిని కట్టుకున్న భారతీరెడ్డి కూడా నోరు విప్పలేదు కాబట్టి వాళ్ళ ఆవిడకి కూడా చీము నెత్తురు ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళకు ఉన్నా ఉండకపోయినా మీరు మనుషులు అని వాళ్ళకి మనం గుర్తు చేస్తూ వాళ్ళని జైల్లో తీసుకెళ్ళి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అయితే ఇచ్చి వాళ్ళ చేత ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలండి. అమరావతి మహిళలకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ఇవాళ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా కృష్ణంరాజుకుంది, కొమ్మినేని శ్రీనివాసరావుకుంది, భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కళ్ళకి సాక్షి ఇవాళ ఎవరైతే నడుపుతున్నారో ఆ రెడ్డి గారికి కూడా ఉందని నేను చెప్తున్నాను. రైట్ మేడం, ఈ సాక్షి ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పటి నుంచి కూడా ఆపోజిట్ పార్టీ టార్గెట్గా దాంట్లో రాస్తున్నటువంటి వార్తలు కావచ్చు, నిర్వహిస్తున్నటువంటి డిబేట్స్ కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ వివేక గారు చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు గారిని ఉద్దేశించి రాయడం కావచ్చు, అండ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షికి 700 కోట్ల వరకు ప్రకటనలకు దోచిపెట్టారని చెప్పి ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటుంది. దానికి సంబంధించిన కేసుల్లో కూడా సో ఉద్యోగస్తుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కోర్టులు కూడా కొంచెం అంటే రన్ చేసుకోండి అని చెప్పాయి అని మనం వింటూ ఉన్నాం. సో అలాంటిది ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాకపోవడాన్ని, అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి డిబేట్స్, ఈ వ్యాఖ్యలు, సో మీరేం చెప్తారు దీనిపైన? భారతి గారు ఖచ్చితంగా స్పందించాలంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఛానల్ని రన్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ విలువల్ని అవన్నీ మర్చిపోయి మనం ప్రజలకు ఏమిస్తున్నాం? న్యూస్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నుంచి 4 దిక్కుల నుంచి కూడా ప్రజలకి ఏమందిస్తున్నాం, మనం ఏ విధమైన సమాచారాన్ని ఇస్తున్నాం అంటే ఒక నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అన్ని రకాలైన న్యూస్ని మనం ఇస్తున్నాం. ఆ సమాచారాన్ని అందించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఉండాలి. అవన్నీ మర్చిపోయి అంటే అక్కడ ఒక రాజకీయం మాత్రమే చేస్తూ ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ ఏదైతే మానసపుత్రిక అసాక్షి చెప్పుకోవాలంటే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం, ఈ పేపరు ఏ విధంగా తయారైంది, ఈ ఛానల్లో ఇలాంటివన్నీ డిబేట్స్ పెట్టి ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి వీళ్ళు పాల్పడుతున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళ దిగజారుడు రాజకీయాలు ఎంత నీచంగా ఉన్నాయి. ఇంతకంటే నీచం ఇంకేదన్నా ఉందా అంటే ఉచ్చం నీచం మర్చిపోయి ఏ విధంగా వీళ్ళ ప్రవర్తన శైలి. ఈ రోజున చూస్తే భూముల కోసం, ఆస్తుల కోసం తల్లిని చెల్లిని బయటకు నెట్టిన వైనం చూస్తున్నాం. మరి ఒకవైపు చూస్తే బాబాయిని చంపేసి ఆ చెల్లి ఏ విధంగా నా తండ్రి మరణానికి కారణం ఎవరు అంటే 6 అనుమానాస్పద మరణాలతో పాటు ఎవ్వరు అనేది కూడా చెప్పని వైనం. అండ్ ముఖ్యంగా ఇప్పుడు రాజధాని పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఆ దిశగా పనులు కూడా చేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు అంటే రాజధాని అమరావతిలో నిర్మిస్తే మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది, మిగతా ప్రాంతాలు వెనకబడిపోతాయి అని చెప్పి కొంతమంది మేధావులు ముసుగులో లేఖలు రాయడం మనం చూసాము. సో దీంతో వర్కౌట్ అవ్వట్లేదు, అన్ని ప్రాంతాలు కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాయి అన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. సో అంటే ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఊహించకుండానే వాళ్ళు మాట్లాడుంటారంటారా? వాళ్ళ సాక్షి పత్రిక సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి, కత్తి పెట్టి, ఆయన చేతిలో రక్తపు బొట్లు పెట్టి ఏ విధంగా నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మరి ఇంకా వాళ్ళు బరి తెగించినాడికి ఇంకేంటండి, అంత అడ్డగోలుగా ఉంది వీళ్ళ పని. ఖచ్చితంగా అదే కనిపిస్తుంది అక్కడ. అంటే ఇంకా వాళ్ళు ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, మానవత్వం అవన్నీ కూడా మర్చిపోయారు, వాల్యూస్ అనేవి లేవు. కాబట్టే వాళ్ళ ప్రవర్తన శైలి ఈ విధంగా ఉంది. ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడినా అవతల వ్యక్తుల నుంచి ఎలాంటిదో, ఇప్పుడు అతనే మాట్లాడాడు ఛానల్లో మనం చూసాం, నీ మీద ఏదైనా రావచ్చు మరి అలా వస్తే ఏంటనేది నవ్వుతూ వెకిలి నవ్వులు, రాక్షసానందం. అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చేసిన వేషాలన్నీ కూడా మనం చూసాం. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాళ్ళు స్త్రీల పట్ల ఏ విధంగా ప్రవర్తించిన తీరును ఇతను వికటాట్టహాసాలు చేస్తూ రాక్షసానందం పొందాడని. వాళ్ళంతా కూడా రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు. అంటే జననీ జన్మభూమిచ్చ అని గొప్పగా, అంటే ఒక స్త్రీ రూపం ఏంటి, మనం ఎంత గొప్పగా పెట్టుకున్నాం, అంత గొప్ప స్థానాన్ని దిగజార్చే విధంగా చివరికి వీళ్ళు దిగజారుడు రాజకీయాలు తయారైనవి. అంటే ఇంతకంటే నీచం ఇంకొకటి ఉందా? ఇంతకంటే ఇంకా మాట్లాడటానికి మాటలు కూడా రావట్లేదు. ఇట్లాంటి వ్యక్తులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు ఏంటి? ఒక రాష్ట్రం కోసం ఆ రాష్ట్రంలో ఉన్న రాజధానిని ఏ విధంగానైనా సరే ధ్వంసం చేయాలి, విధ్వంసాన్ని సృష్టించాలి, కులాల్ని మతాల్ని ఎన్ని రకాలుగా విద్వేషాలను రెచ్చగొట్టినా ఎక్కడా కూడా వీళ్ళు వాటికి లోబడట్లేదు అని చెప్పేసి ఇలాంటి నీచానికి వీళ్ళు పాల్పడ్డారు, వీళ్ళ సాక్షి ఛానల్ సాక్షిగా. నిజంగా ఇది సిగ్గుచేటు. నిజంగా ఈ రోజున
ఈ రోజున తిరుపతిలో విషయం జరిగిన దానికి ఏం చేశారు, అక్కడున్న ఏదైతే వేరే మతాలకు సంబంధించిన ఉద్యోగుల్ని పంపిస్తూ వాళ్ళకి వేరే చోట ఉద్యోగ కల్పన చేశారు. అదేవిధంగా ఇట్లాంటి సాక్షి ఛానల్ని క్లోజ్ చేయించి వాళ్ళకి కావాలంటే వేరే చోట ఉద్యోగ కల్పన కల్పించే ఏదైనా ఒక కొత్త ఆలోచన చేయాలనేది నా ఆలోచన. రైట్ మేడం, రాష్ట్రం మొత్తం ఈరోజు మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతను క్షమాపణ చెప్పాలి, అతను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆయన పైన కేసులు కూడా పెట్టారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఆయన బయటకు వచ్చి ఎక్కడ స్పందించిన పరిస్థితి లేదు. సో మీరేం చెప్తారు? స్పందించడండి. వాళ్ళు పొద్దున్న మాట్లాడినప్పుడే మీకు అర్థమైంది కదా, సిగ్గులేని జన్మలంటూ ఉన్నాయి అంటే అది ఆ కృష్ణన్ రాజు, కొమ్మినేని శ్రీనివాసరావు జన్మలే. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక జర్నలిస్ట్గా కొద్దో గొప్ప ఆయన మీద గౌరవం ఉండేది. కానీ ఇవాళతోటి ఆ గౌరవాన్ని ఆయన పూర్తిగా ఆయన అంతటా ఆయనే దాన్ని తుడిపించేసుకున్నాడు. కాబట్టి ఇవాళ అసలు కృష్ణన్ రాజు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్తాడు అని అనుకోవడం మన తెలివి తక్కువతనం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, భారతీరెడ్డి ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి విషయంలోనే నోరు విప్పలేదు, ఇంకా ఈ విషయంలో ఎందుకు విప్పుతాడు ఆయన? ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఇందాక మీరు అడిగినట్టుగా 43,000 ఎకరాలు మీరు ఇవ్వకండి అని రైతులకు చెప్తున్నాడంటే, మేము వచ్చాక దీన్ని మేము బీడు చేసేస్తామని అన్నారంటే వాళ్ళకి ప్రజలు అక్కర్లేదు, రాష్ట్ర అభివృద్ధి అక్కర్లేదు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళిపోతుందనే వాళ్ళ బాధ. ఆ బాధ కోసం వాళ్ళు ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్ని వాళ్ళ ఛానల్ని అందుకు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ పేపర్ని అందుకు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఇంకా వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి అంటే డైరెక్ట్ సుమోటోగా ఆవిడ కేసు పెట్టించి ఆవిడ డైరెక్ట్ అరెస్ట్ చేయించాలండి. అది ఒక్కటే మార్గం. ఇవాళ అనిత గారు కూడా ఒక మహిళగా దీని మీద దృష్టి పెట్టాలి. ఒక హోంశాఖ మంత్రిగా ఆవిడ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి అతను అరెస్ట్ జరిగితేనే ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఏమనాలి, వాళ్ళకి న్యాయం జరిగినట్టు, అంటే ఆ అవమానానికి ఒక ప్రతీకారం జరిగినట్టు ఆయన మాట్లాడిన మాటలకి. ఎందుకంటే వేశ్యలని ఎప్పుడైతే అన్నాడో, వేశ్యలు అంటే వాళ్ళు ఒక్కళ్ళే, అంటే అమరావతిలో ఉండే మహిళలందరూ వేశ్యలండి, అంటే ఇతను సంసారాలను కూడా వేశ్యలు అంటాడా? కాబట్టి ఇది చాలా పెద్ద విషయం అండి. అసలు వేశ్యలు అనే హక్కు ఇతనికి ఎవడిచ్చారు? అసలు చూసావా అక్కడ ఎవరు వేశ్యలో ఎవరు కాదో? నువ్వు వాళ్ళ గుమ్మం ఎక్కావా? నీకు ఎలా తెలుసు? ఏదో ఒక ఎన్జిఓ చెప్పేస్తే నువ్వు దాన్ని తీసేసుకుంటావా? అది కాదు కదా. నువ్వు ఒకటి మాట్లాడే ముందు నువ్వు వివరంగా తెలుసుకోవాలి. ఒకడెవడో చెప్తే సరిపోదండి, అంతే తప్ప వాళ్ళకి అక్కడ తగ్గిందే లేదు, వాళ్ళ గౌరవం ఏం తగ్గలేదు. నీలాంటి వాళ్ళు తగ్గిస్తున్నారంటే నువ్వు ఎంత నీచ నికృష్టుడివో, నీ ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందో, నీ మనసు ఎంత కుళ్ళిపోయిందో అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి నువ్వు ఏ ఆడదాన్నైనా ఇలాగే చూస్తావా? ఏ ఆడదానికైనా ఇలాగే గౌరవిస్తావా కృష్ణన్ రాజు అని మనం అడుగుతున్నాం. కాబట్టి కృష్ణన్ రాజును వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. నవ్వుతూ అతనికి సపోర్ట్ చేసిన ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా వదలకూడదని మనం ఈ సందర్భంగా చెప్తున్నాము. వీటన్నిటి మీద స్పందించని భారతీరెడ్డి గారు కూడా నోటీసులు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్ళాలి. తర్వాత సాక్షి పేపరు లేకపోతే సాక్షి ఛానల్ ఎవరు రన్ చేస్తున్నారో ఆ హెడ్ కూడా నోటీసులు వెళ్ళాలి. అందరూ కూడా జైలుకి వెళ్ళాలి అని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళని, అవమానపరుస్తూ పోస్టులు పెట్టిన వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా ఇలా ఆడవాళ్ళని అవమానపరుస్తూ ఇప్పటికీ వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు. అండ్ మొదటి నుంచి కూడా అమరావతి మహిళలు అవమానానికి గురవుతూనే ఉన్నారు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యల తర్వాత కూడా శిక్షించకుండా సీరియస్ యాక్షన్ ఉండకపోతే మరి ఏ విధంగా ఉంటుంది? అండ్ ముఖ్యంగా యాక్షన్స్ తీసుకోకపోతే కూడా ఇది మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ వాళ్ళ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేసి వాళ్ళ పరిధిలో ఉన్న స్టేషన్లో వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు కూడా ఇంకా వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి కంప్లైంట్లు తీసుకోపోతే ఇంకా ఇంతకు మించిన దారుణం ఇంకోటి ఉండదు. వీళ్ళ విషపూరిత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి గతంలో చూసాం. అమరావతిని ఎన్ని విధాలుగా వీళ్ళు కూలదోయాలని మనం చూసాం. వేదికను ఏ విధంగా కూల్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మేము కూల్చే వాళ్ళమే కానీ కట్టేవాళ్ళం కాదు అని అక్కడ అర్థమైపోయింది. మరి అన్నా క్యాంటీన్లు ఏ విధంగా చేశారు? ఇట్లాంటి వ్యక్తులు పరిపాలన ఎలా ఉండిద్ది? వాళ్ళు పరిపాలనలో లేకపోయినా కూడా అక్కడ రాష్ట్రం మీద కానీ, అక్కడున్న రాజధాని మీద కానీ, అక్కడ రాజధాని పరిధిలో ఇప్పుడు భూములు ఇచ్చే రైతులు వీళ్ళందరి మీద కూడా వాళ్ళ యొక్క కక్షపూరిత రాజకీయం ఏ విధంగా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు తీసుకోక తప్పదు. ఇట్లాంటి వాళ్ళకి నిజంగా అమరావతి రైతులు చెప్పులతో కొట్టాలి. ఇప్పుడు మేడం అన్నట్లుగా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే కృష్ణరాజు కానివ్వండి, లేకపోతే భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం,
వాళ్ళని సిమోటోగా పరిణామం తీసుకొని విచారణకు పిలిచి జైళ్లు పాలు చేస్తేనే రెండోసారి ఇట్లాంటి ఎవరికైనా ఇదొక లెసన్లా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా వీళ్ళ మీద కంప్లైంట్ చెయ్యాలి. వీళ్ళందరి మీద సాక్షి ఛానల్ మూతపడాలా, వీళ్ళందరూ నోళ్ళు మూతపడాలా, ఏది ఫస్ట్ జరిగిద్ది అనేది దీంతో మనకు తేలిపోతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.